ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందుకు మహాప్రపంచ విజయం లాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు. ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు. కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు. మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు మేము 1,00,000 కోట్లు ఇస్తాం అన్ని రుణాలు, ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్, ఏమి లేదు. వెరసి ఇష్యూ యాజ్ ఏ హోల్. దురదృష్టం ఏంటంటే, వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే, మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు దగ్గర రాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్భక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ చేసినట్టుగా కనపడలేదు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు. వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు. మేము రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసామన్న పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తా ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. ఎప్పుడైతే మా ఎమ్మెల్యేలు అడిగితే కూడా కనీసం సమాధానం చెప్తలేరు. కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఒక్క పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి? ఏమి లేదు. వాటి గ్యాస్ క్రాష్ పంచరంగం ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప, స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీ, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ ట్రాషే తప్ప, చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. రాజకీయ సభలలో చెప్పినట్టు ఉంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్. విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో నేను వారి కామెంట్ చూసిన, వారు ఏదో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క యొక్క ఈ కాంగ్రెస్ ఈరోజు బడ్జెట్ ఏదో ఈస్ట్ మెన్ కలర్ అని ఒక పదాన్ని వాడాడు కాంగ్రెస్ ఈరోజు మా రేవంత్ రెడ్డి బట్టి గారి యొక్క బడ్జెట్, కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ మీద వారి అన్న మాటకు కొంత కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా వారి ఆ ఈస్ట్ మెన్ కలర్ అన్నదానికి బడ్జెట్ ప్రజలకు అర్థమయ్యే విధంగా మా మాట కూడా చెప్పుకోవాలి. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ హైప్ బడ్జెట్, ఓన్లీ హైప్ బడ్జెట్. ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమ గారి యొక్క బడ్జెట్ ప్రాక్టికల్. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో బడ్జెట్ ఊహల్లో కనిపించే బడ్జెట్. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రజలకు అందుబాటులో ఉండే బడ్జెట్. ఊహలకు నిజానికి చాలా తేడా ఉంటుంది. ఈరోజు బట్టి విక్రమ వారి యొక్క బడ్జెట్ యొక్క ప్రస్తావన, మనము దాహం వేస్తే బిందెల గ్లాస్ నుంచి నీళ్ళు ఇట్లా తాగుతాము, అలాంటి బడ్జెట్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్.
గత పాలనలో కేసీఆర్ యొక్క బడ్జెట్ ఎక్కడో చెరువులు నీళ్లుంటే పోయి తెచ్చుకొని తాగే బడ్జెట్ అది. అంటే మనము ఇది ఎందుకు చెప్తున్నా అంటే కొంత జనాలకు కూడా మాయ మాటలు చెప్తున్న కేసీఆర్ గారు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారి మాటలు జనాలను ఎట్లా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పేదానికి కొంత మంచి నైపుణ్యంతో మాట్లాడుకుంటూ తన యొక్క రాజకీయ ఉనికిని కాపాడుకునే నాయకుడే కేసీఆర్ కి ఒక ముద్ర ఉన్నది.